జనసేన చాప కింద నీరులో తన పని తాను చేసుకెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న దాదాపు ఒక 30 నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల లిస్టు రెడీ చేసుకుంది. అలాగే ఏ ఏ నియోజకవర్గాల్లో తమకి సీట్లు దక్కుతాయి అనే అంచనా ముందే ఒక అంచనాకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు అనేది ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాం. సో దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్లో కందులు దుర్గేష్ తనకే సీట్ గ్యారంటీ అని చెప్పాడు. ఒక పక్క అక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి లేదు, ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఈ సీటు నాదే అని ఆయన చెప్తున్నా సరే లేదు ఈ సీటు నీదే అంటూ కందులు దుర్గేష్కి హామీ ఇచ్చేశారట. అలాగే రాజోల్లో హామీ ఇచ్చేశారు, రాజానగరంలో హామీ ఇచ్చేశారు. ఇలాగ దాదాపుగా 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేసి పెట్టేసుకున్నారు. వాళ్ళందరూ తమ కార్యాచరణ కూడా మొదలు పెట్టేశారు గ్రౌండ్ లెవెల్లో. అదే నేపథ్యంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా తమ పని తాము చేసుకెళ్ళిపోతున్నారు, టీడీపీ అభ్యర్థులు కూడా. కాకపోతే ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. ఇప్పుడు పిఠాపురం ఉంది, పిఠాపురం కూడా ఈ సీట్ మాదే అంటుంది జనసేన. ఇలాగ చాలా చోట్ల అంటే ఎక్కువ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో, విశాఖలో క్లాషెస్ వస్తాయని తెలిసినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే అక్కడ తమ్ముళ్లకు సర్దు చెప్పుకునే బాధ్యత పూర్తిగా చంద్రబాబు గారు తీసుకుంటారు అనే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. దీనికి కారణం ఏంటంటే బీజేపీని కూడా తనతో కలిసి తీసుకొచ్చే బాధ్యతను జన సైనికులు లేదంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ భుజాన్ని పెట్టుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ చేసింది కలిసి వెళ్ళడానికి అని అనుకుంటున్న నేపథ్యంలో జనసేన ఇప్పటికే తన కార్యాచరణ ఇప్పటివరకు జనసేన ఏం చేయట్లేదు అభ్యర్థులు ఎక్కడ అనుకుంటున్న టైంలో విజయవాడ వెస్ట్ సీటు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, ఇలాగ పిఠాపురం కానీ, లేదంటే వైజాగ్లో కొన్ని సీట్లు, ఇలాగ చాలా వరకు దాదాపుగా 30 సీట్లలో అభ్యర్థులతో రెడీగా ఉంది. ఆ 30 మంది అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించడమే తరువాయి.